మరి నాకు కళ వచ్చింది, అది ఇలా ఇలా వచ్చిందని కళ అంతా చెప్పేసరికి ఒక 2 నిమిషాల్లో దాని భావం చెప్పేసాడట. ఎవరు? యోసేపు. ఏమీ లేదు మహారాజు గారు, ఏంటనంటే 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట పండుద్ది, 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది. 2 సార్లు రావడానికి గల కారణం ఏంటంటే త్వరగా స్టార్ట్ అయిపోద్ది ఇది. కనుక మీరు ఏం చేయాలి అంటే, మీరు ఒక జ్ఞానం కలిగిన మనిషిని పెట్టుకొని ఏమండి దాని ద్వారా ధాన్యాన్నంతా మీరు ఏం చేయాలి, సమకూర్చాలి. ఏమండి కరువు కాలానికి మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని అర్థం చెప్పమంటే పరిష్కారం కూడా చెప్పాడట. దేవునికి స్తోత్రం. అర్థం చెప్పమంటే ఏం చెప్పాడట? పరిష్కారం కూడా చెబితే అప్పుడు ఫరో మాట్లాడిన మాటలు మనం చదువుకున్నాం. దయచేసి ఈసారి ఒక్కసారి మీరు చదవండి 37వ వచనం. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని మనము కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నీవు నా ఇంటికి ఏమై ఉండాలి? అధికారివై ఉండవలెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఫరోకి భావం చెప్పాడట యోసేపు. ఏమనంటే 7 సంవత్సరాలు ఏం పండుద్ది? సమృద్ధి అయిన పంట. 7 సంవత్సరాలు ఏమొస్తుంది? భయంకరమైన కరువు. కనుక మీరేం చేయాలంటే ఒక జ్ఞాన వివేకం కలిగిన ఒక మనిషిని పెట్టుకొని జాగ్రత్తగా దీన్ని హ్యాండిల్ చేయండి అని చెబితే అప్పుడు ఫరో ఒక నిమిషం కూడా ఆలోచించకుండా అతడు అన్నాడట, ఇతని వలె జ్ఞాన వివేకం కలిగిన వ్యక్తిని మనము కనుగొనగలమా? ఇతడు దేవుని ఆత్మ కలిగిన వాడు అని చెప్పి నిర్ధారించి వెంటనే డెసిషన్ తీసుకున్నాడట. మీరు చూడండి, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే బొత్తిగా తెలియని వ్యక్తికి అంత త్వరగా అధికారాలు అప్పగించగలమా? కొత్త కోడలకి అత్తగారు తాళాలెత్తుదా? సీనియారిటీ పెరిగిన తర్వాత, నమ్మకం పెరిగిన తర్వాత ఏమన్నా ఇవ్వచ్చేమో, కానీ అప్పుడే వచ్చిన కొత్త కోడలు మనం కావాలని తెచ్చుకున్నాం, మన కొడుక్కి పెళ్లి చేసాం, కానీ తాళాలు ఇవ్వాలంటే కొంత ఎలా ఉంటుంది అనమాట, ఏమండి భయం భయంగా ఉంటుంది. పైపెచ్చి యోసేపు ఎవరు? ఐగుప్తీయుడు కాదు. యోసేపు ఎప్పుడు వీళ్ళతో సాన్నిహిత్యం కలిగిన వాడు. కానీ యోసేపు నిలబడేసరికి అతని ముఖంలో దేవుని తత్వం కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. వెంటనే ఫరో అంటున్నాడట, మా ఇంటి మీద నువ్వేమై ఉండాలి? అధికారివై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఇప్పుడు మనం సాధారణంగా మన ఇంట్లో ఎవరినైనా పిలుచుకునేటప్పుడు ఏం చేస్తామంటే, మా ఇంట్లో పని చెయ్యి అని అంటాం. మా ఇంటి మీద అధికారివై ఉండని ఎవరినని అంటావా? అధికారి అంటే అర్థం ఏంటి? నేను కూడా నీ కింద ఉంటాను, నువ్వే పెత్తనం చేయి. అధికారి అంటే అర్థం ఏంటనమాట? నేను కూడా కింద ఉంటాను, నువ్వే నా మీద ఏం చేయాలి? పెత్తనము చేయి. నువ్వేం చెప్తే నేను అది చేస్తా. ఎందుకు ఈ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, ఇప్పుడు కరువు అంటున్నాడు, సమృద్ధి అంటున్నాడు, దీన్ని హ్యాండిల్ చేయాలంటున్నాడు. ఇది చాలా పెద్ద ఇబ్బందికరంగా ఉంది. కనుక ఇప్పుడు ఈ సమస్య నుంచి నన్ను కాపాడాలి అంటే నీ డెసిషన్స్ నాకు చాలా అవసరం, నీ ఆలోచన చాలా అవసరం. లెక్క ప్రకారంగా ఫరో ఏమనాలంటే, నువ్వు పక్క నుండి నాకు సలహాలు చెప్తూ ఉండు, నేనేం చేస్తూ ఉంటాను, ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు చెప్తూ ఉండి అని పక్కన పెట్టుకోవచ్చు. ఎవరిని? యోసేపు. ఇప్పుడు మన వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారు, ఎవడైనా తెలివితేటలుంటే ఆలోచనలు ఆడి క్రెడిట్ మందే అలా తీసుకుంటూ ఉంటాం. రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, కొద్దిమంది రాజకీయ నాయకులు చదువుకోలేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దాంట్లో వాళ్ళకి చట్టం గురించి కానీ ప్రోగ్రామ్స్ గురించి ఏమీ తెలియదు. వాళ్ళ దగ్గర పిఓ ఆయన ఉంటాడు, ఆయన చెప్తూ ఉంటాడు చాలా పథకాలు. వాళ్ళలో ఏమంటే ప్లాన్ చేస్తారు, అవి వీళ్ళ పేరు మీద అమలు అవుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. క్రెడిట్ వాళ్ళదే. ఏమంటే ఎవరిదే? రాజకీయ నాయకులది క్రెడిట్. ఆలోచన ఎవరిదే ఉంటుంది. అలాగనే చేసుకోవచ్చు. కానీ ఫరో అంటున్నాడట, అలా వద్దు, మొత్తం క్రెడిట్ నువ్వే తీసుకో, నువ్వే నా ఇంటి మీద ఏమై ఉండాలి? అధికారివై ఉండు. దేవునికి స్తోత్రం. మా ఇంటి మీద నువ్వేమై ఉండు? అధికారివై ఉండు. ఎందుకనంటే జరగబోయేదాన్ని హ్యాండిల్ చేయడం నా వల్ల అవుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నువ్వేమంటున్నావు? సమృద్ధి అంటున్నావు, తర్వాత మళ్ళీ ఏమంటున్నావు? కరువు అంటున్నావు.
ఈ రెండిటిని బ్యాలెన్స్ చేద్దామంటే నాకు భయం వేస్తుంది. అది అంత నేను చేయలేనేమో అని నాకు అనిపిస్తోంది. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకు ఏమంటే పైవాడిగా ఉంటాను, మిగతాదంతా నీ పెత్తనమే. ఆ కింద వచ్చిన వాళ్ళు చెబుతాడు, ఇతని సెలవు లేకుండా చెయ్యి కానీ కాలు కానీ ఎవడు ఎత్తొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంత అధికారం ఇచ్చాడట ఎవరికి? యోసేపు. ఇప్పుడు ఫరో తెలివైనోడా తెంగరోడా? ఇప్పుడు ఎవరికైనా అధికారం ఇస్తే మనం తెంగరోడు అనుకోవాలా, తెలివైనోడు అనుకోవాలా? ఇప్పుడు ఎవడైనా సరే జీవితంలో ఏమై ఉంటాడు, నాకంటే పైన ఎవడో ఉండకూడదు అనుకుంటాడు. మనమే నెంబర్ 1 అవ్వాలనుకుంటాం, కానీ మనం నెంబర్ 2 అవుదాం అనుకుంటాం ఎప్పుడైనా? ఇప్పుడు ఎవడైనా ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటా, వైస్ ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటాడా? నా మాట నెగ్గాలనుకుంటాడా, లేకపోతే ఆయన మాట నెగ్గాలనుకుంటాడా? ఇప్పుడు ఫరో తన స్థాయిని ఏం చేస్తున్నాడు? తగ్గించుకున్నాడు. తన ఆల్రెడీ రాజుగా ఉన్నాడు. తన శాసనం చెల్లుద్ది, తన ఆర్డర్ చెల్లుద్ది, తన సంతకం చెల్లుద్ది. ఇప్పుడు అవన్నీ వదిలేసుకుని, ఇదిగో ఇక్కడి నుంచి నా సంతకం కాదు నీ సంతకం, ఇక్కడి నుంచి నా కథ కాదు నీ కథ, నువ్వేమంటే అదే చేస్తావని ఇప్పుడు ఫరో వెనక్కి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యోసేపుని ముందుకు తీసుకొచ్చాడు. ఇప్పుడు యోసేపు విషయంలో ఫరో చేసింది కరెక్టా కాదా? కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటే రిజల్ట్ బాగా వచ్చింది కనుక. దేవునికి స్తోత్రం. మనం తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా మనకి ఎప్పుడు తెలుస్తుంది? దాని ఫలితాన్ని బట్టి తెలుస్తుంది. ఫలితం బాగా వచ్చింది అనుకోండి, మనల్ని జనం పొగుడుతారు, అబ్బా ఎంత మంచి డెసిషన్ తీసుకున్నారు సార్, అసలు మీ ఆలోచన సూపర్ సార్ అంటారు. ఫెయిల్ అయింది అనుకో, నేను ముందే చెప్పాను సార్ ఇలా చేయొద్దని, అందుకే ఫెయిల్ అయింది అంటారు. చాలాసార్లు నిర్ణయం తీసుకోకముందు ఏమండి ఫలితం తెలియదు, ఫలితం ఎలా వస్తుంది అనేది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఫరో మంచి నిర్ణయం తీసుకున్నాడని మనం ఎలా చెప్పగలమంటే అతనికి మంచి ఫలితం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మంచి వ్యక్తిని అతడు ఇంటి మీద ఏం చేశాడన్నమాట? అధికారిగా పెట్టుకున్నాడు. యోసేపు ఏం చేశాడు? 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట పండింది. 7 సంవత్సరాలు ఏం పండింది అనమాట? 7 సంవత్సరాల సమృద్ధిని హ్యాండిల్ చేయడంలో యోసేపు దిట్ట. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా దేవుడు సమృద్ధి కాలం ఒకటి ఇస్తాడు, దీవించబడే కాలం ఒకటి ఇస్తాడు. వరదలు కూడా నదికి ఎప్పుడు వస్తాయి? సంవత్సరానికి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, అంటే ప్రతి సంవత్సరం ఒకసారి వస్తుంది, లేకపోతే 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు ఒక్కోసారి వస్తుంది. వరదలు విస్తృతంగా వచ్చినప్పుడు దాని నీటిని నిల్వ చేయడంలోనే తెలివితేటలు ఉంటాయి. మనకి కూడా ఒక్కో టైంలో ఏమవుతుంది అనమాట? ఆశీర్వాదం అద్భుతంగా వచ్చేస్తుంది. మనం ఏం చేసినా క్లిక్ అయిపోతూ ఉంటుంది, ఏం చేసినా కలిసి వచ్చేస్తూ ఉంటుంది, ఏం చేసినా ఏమంటే నెంబర్ 1గా జరిగిపోతూ ఉంటుంది. జరిగిపోతున్నప్పుడు ఆశీర్వాదం పులోమని వచ్చేస్తున్నప్పుడు ఆశీర్వాదాన్ని హ్యాండిల్ చేయడం కూడా రావాలి. దేవునికి స్తోత్రం. ఏమి రావాలి? ఆశీర్వాదం. ఒక్కోసారి చూడండి, డబ్బులు పులోమని వచ్చేస్తూ ఉంటాయి. పులోమని డబ్బులు వచ్చేసినప్పుడు కొద్దిమందికి ఏం కొనాలో కూడా తెలదు. పచ్చిది. ఇప్పుడు ఒకప్పుడైతే ఎక్కడికో షాప్కి వెళ్ళి కొనుక్కోవాలి, ఇప్పుడు సెల్లోనే ఏం చేస్తున్నారు? అన్నీ బుక్ చేసేస్తామే కదా, ఇలా నొక్కితే వచ్చేద్ది. విషయం ఏంటనుకుంటారు? అవసరం ఉన్నా అవసరం లేకపోయినా డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? కొనేస్తూ ఉంటారు, పులోమని కొనేస్తాం. విషయం ఏంటంటే ప్రియమైన మిత్రులారా, సమృద్ధిని హ్యాండిల్ చేయడం కూడా ఎవరికి వచ్చనమాట? యోసేపుకి వచ్చు. దేవునికి స్తోత్రం.